ఈ వీడియోలో మనం ఏప్రిల్ 5 నుంచి 8 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ సముద్ర దినోత్సవం లేదా నేషనల్ మ్యారిటైమ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 5. జాతీయ సముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న నిర్వహిస్తారు. 62వ జాతీయ సముద్ర దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి ప్రాస్పరస్ సీస్, డెవలప్డ్ ఇండియా అండ్ యూత్ ఫర్ బ్లూ ఎకానమీ అండ్ గ్రీన్ గ్రోత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లేదా వరల్డ్ హెల్త్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 7. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపించబడిన సంవత్సరం 1948 ఏప్రిల్ 7. WHO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియోసస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన శరత్ కమల్ ఏ క్రీడకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, టేబుల్ టెన్నిస్. భారత దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ ఇటీవలే తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. శరత్ కమల్కు 2004లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ, 2022లో క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను గెలుచుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీ పంబన్ రైల్వే వంతెన లేదా పంబన్ రైల్ బ్రిడ్జ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు. తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పంబన్ రైల్వే వంతెన లేదా పంబన్ రైల్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ ఏప్రిల్ 6న లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ లేదా నిలువుగా పైకి లేచే రైల్వే సీ బ్రిడ్జ్గా రికార్డుకెక్కిన పంబన్ వంతెనను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశానికే తలమానికమని వ్యాఖ్యానించారు. అలాగే ఈ వంతెనపై నుంచి ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్కు పచ్చ జెండా ఊపారు. తమిళనాడులో 8,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటిని శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రామేశ్వరం పంబన్ వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జిని 550 కోట్లతో నిర్మించారు. దీని పొడవు 2.08 కిలోమీటర్లు, 99 స్పాన్లు ఉన్నాయి. మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంతెన కింది నుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది 22 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళ్ళగలదు. నౌకలు వెళ్ళిపోయిన తర్వాత యథాస్థితికి చేరుకుంటుంది. మన దేశంలో ఇటీవల ప్రారంభించిన ముఖ్యమైన బ్రిడ్జిల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన లేదా వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ను జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించారు. దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన లేదా ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అటల్ సేతును మహారాష్ట్రలోని ముంబైలో నిర్మించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ నిలువునా పైకి లేచే రైల్వే సముద్రపు వంతెన లేదా ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ను తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, సార్హుల్ పండగ లేదా సార్హుల్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జార్ఖండ్.
నెక్స్ట్ క్వశ్చన్ 34వ సరస్వతి సమ్మాన్ పురస్కార విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భద్రేష్ దాస్ స్వామి. 2024 సంవత్సరానికి గాను 34వ సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని సంస్కృత పండితుడు భద్రేష్ దాస్ స్వామి గెలుచుకున్నారు. స్వామినారాయణ్ సిద్ధాంత సుధా రచనకు గాను 34వ సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని కేకే బిర్లా ఫౌండేషన్ సాహిత్యంలో లేదా లిటరేచర్లో విశేష కృషి చేసిన వారికి 1991 నుంచి ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తోంది. మొదటి సరస్వతి సమ్మాన్ పురస్కార విజేత హరివంశరాయ్ బచ్చన్. 59వ జ్ఞాన్పీఠ్ పురస్కార విజేత హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 విజేత చైనా ఆర్కిటెక్ట్ లియూ జియాకున్. ప్రిట్జ్కర్ ప్రైజ్ను ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. అబెల్ ప్రైజ్ 2025 విజేత జపనీస్ గణిత శాస్త్రవేత్త మసాకి కషివరా. అబెల్ ప్రైజ్ అనేది గణిత శాస్త్రంలో ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం. 34వ వ్యాస్ సమ్మాన్ పురస్కారం 2024 విజేత సూర్యబాల. 34వ సరస్వతి సమ్మాన్ పురస్కారం 2024 విజేత భద్రేష్ దాస్ స్వామి. వ్యాస్ సమ్మాన్ మరియు సరస్వతి సమ్మాన్ పురస్కారాలను కేకే బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ బ్రెజిల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో స్వర్ణ పతకం సాధించిన భారత బాక్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హితేష్. బ్రెజిల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో భారత్ మొత్తం 6 పతకాలు సాధించింది. ఇందులో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలున్నాయి. పురుషుల 70 కేజీల విభాగంలో హితేష్ స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 65 కేజీల విభాగంలో అవినాష్ జంవాల్ రజత పతకం సాధించాడు. 50 కేజీల విభాగంలో జాదూమణి సింగ్ కాంస్యం, 55 కేజీల విభాగంలో మనీష్ రాథోడ్ కాంస్యం, 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ కాంస్యం, 90 కేజీల విభాగంలో విశాల్ కాంస్య పతకాలు సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బీహార్. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025ను మే 4 నుంచి 15 వరకు బీహార్లో నిర్వహించనున్నారు. మొదటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను 2018లో న్యూఢిల్లీలో నిర్వహించారు. 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను 2024లో తమిళనాడులో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను ప్రదానం చేసింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రీలంక. ప్రధాని మోదీ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను అందుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే మోదీకి స్వయంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరచడంలో మోదీ కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకునే వ్యవస్థను రూపొందించడానికి తొలిసారిగా భారత్, శ్రీలంక 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 2 దేశాల భద్రత పరస్పర ఆధారితమని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్న మోదీ అక్కడి నుంచి నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు. కొలంబోలోని చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు కుమార దిశనాయకే ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడ ఓ విదేశీ ప్రభుత్వాధినేతకు స్వాగతం లభించడం ఇదే ప్రథమం.
యుఏఈతో కలిసి ట్రింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్ గ్రిడ్ కనెక్టివిటీపై కూడా ఒప్పందాలు కుదిరాయి. రుణాల పునర్వ్యవస్థీకరణకు భారత్ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం ఇద్దరు నేతలు కలిసి సంపూర్ సౌర విద్యుత్ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీని వరించిన వివిధ దేశాల అత్యున్నత పురస్కారాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్, భూటాన్ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాల్పో, కువైట్ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారమైన మిత్ర విభూషణను మోదీ అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, తమిళనాడు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు అత్యధికంగా 9.69% వృద్ధి రేటును నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో రెండవ స్థానంలో నిలిచింది. స్థిర ధరల వద్ద 2011-12 ధరల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి లేదా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 8,65,013 కోట్లకు చేరింది. ఎంఓఎస్పిఐ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జిఎస్డిపి స్థిర ధరల వద్ద 8,16,834 కోట్లుగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు 6.79%గా నమోదైంది. ఒడిశాలోని పూరికి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్టాత్మక ది ఫ్రెడ్ డారింగ్టన్ షాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు 2025ను గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్లోని వెయ్మత్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో పాల్గొన్న సుదర్శన్ ప్రపంచ శాంతి సందేశంతో 10 అడుగుల ఎత్తైన వినాయకుని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో ఆయన సృష్టించిన కళాఖండం తొలి స్థానాన్ని దక్కించుకోవడంతో కార్యక్రమ నిర్వాహకులు సుదర్శన్ పట్నాయక్ను అవార్డుతో సత్కరించారు. ప్రపంచంలోని దిగ్గజ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్ 50 వసంతాలను పూర్తి చేసుకుంది. విండోస్ లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఈ సంస్థను 1975 ఏప్రిల్ 4న బిల్ గేట్స్, పాల్ అలెన్ స్థాపించారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ సత్య నాదెల్లా. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ఆత్మకథను సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పేరుతో ఇటీవల విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని 307 రూపాయలుగా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు ఈ వేతనాలను సవరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే 2025-26 సంవత్సరానికి ఈ కొత్త వేతనాలను ప్రకటించింది. 2024-25తో పోలిస్తే 7 రూపాయలు ఎక్కువగా పెంచింది. దేశంలో అత్యధికంగా హర్యానాలో రోజువారీ వేతనాన్ని 400 రూపాయలుగా నిర్ణయించారు.